ఈ భూమిపై ఉన్న అద్భుతాలలోకెల్లా మహా అద్భుతమైన మహిళా దినోత్సవ వేడుకలు శ్రీ చైతన్య పాఠశాల కొంపల్లి 5 బ్రాంచుల్లో జరిగాయి. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీ చైతన్య పాఠశాల కొంపల్లి 5 బ్రాంచుల్లో మహిళా ఉపాధ్యాయులందరినీ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ సాయి కృష్ణ, హాస్టల్ ప్రిన్సిపల్ చందు మరియు పాఠశాల డీన్ గోవింద్ మాట్లాడుతూ స్త్రీ ఎక్కడ గౌరవాన్ని పొందుతుందో అక్కడ దేవతలు సంచరిస్తారని, ఆకాశమే హద్దుగా అన్ని రంగాల్లో శరవేగంగా మహిళలు ముందున్నారని, స్త్రీ శక్తి అసాధారణమైందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కొంపల్లి జోన్ ఏజీఎం జీవి రమణరావు, ఆర్ఐ చక్రి, శ్రీ చైతన్య పాఠశాల సాయి కృష్ణ, హాస్టల్ ప్రిన్సిపల్ చందు, అకాడమిక్ జోనల్ కోఆర్డినేటర్ రవి, సిబిఎస్ఈ కోఆర్డినేటర్ రవి, డీన్ గోవింద్, అసోసియేట్ డీన్ సంపత్, ఐపీఎల్ ఇన్ఛార్జ్ శ్రవణ్, ఐకాన్ ఇన్ఛార్జ్ శివానంద్, సి బ్యాచ్ ఇన్ఛార్జ్ రణదీప్ మరియు హాస్టల్ ఇన్ఛార్జ్ విష్ణు పాల్గొని మహిళా ఉపాధ్యాయులందరినీ సత్కరించి వారికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఒకే మాట చెప్పేసి నేను చూపిస్తాను. శరీరానికి గుండె అనేది ఎంత అవసరమో ఆ గుండె వెనకాల ఉన్నదే మహిళ అండి. కుటుంబ బరువు మోసేదే మహిళ. ఎందుకంటే పిల్లనైనా కానివ్వండి, భర్తనైనా కానివ్వండి, అత్తనైనా కానివ్వండి, మామనైనా కానివ్వండి, మొత్తాన్ని భరించేది సమస్యతో గుండె అయితే ఆ గుండె వెనకాల బాధ మొత్తం గ్రహించేది మహిళ. సో ఎనీవే, వచ్చే సంవత్సరం ఎంతమంది ఉంటామో ఎంతమంది ఉండమో మనకు తెలియదు. ఏదో మా చిన్న ఆలోచనతో అప్పటికప్పుడే ప్లాన్ చేసి మిమ్మల్ని కొంచెం కొద్దిసేపైనా సంతోషంగా ఉంటారని ఈ చిన్న కార్యక్రమం అనేది ఏర్పాటు చేస్తామండి. ఎనీవే, వన్స్ అగైన్ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు అండి. నడుపుతున్నారు ఇప్పుడు, ముగ్గురు మహిళలు నడుపుతున్నారు. మహిళల గురించి మాట్లాడుకోవాలి. ఇక మహిళల గురించి ఎంత చెప్పినా తక్కువే. సార్ మైక్ పట్టుకుని ఉన్నారు, మీరు ఇలాగే చెప్తారండి, రేపటి నుండి ఎవరు మాకు రెస్పెక్ట్ ఎవరు అంటే మన బాధ్యత. ఇది తప్పు. నేను ఎప్పుడూ ఒకటే చెప్తా, ఉమెన్ షుడ్ బి రెస్పెక్టెడ్, ఉమెన్ షుడ్ బి ఎడ్యుకేటెడ్. దానికి రీజన్స్ ఏంటి? మహిళలు ఎందుకు చదువుకోవాలి? భారతదేశానికి ప్రథమ శత్రువులు ఎవరు? భారతదేశం పేదరిక దేశమా? భారతదేశానికి ప్రథమ శత్రువు పేదరికమే. పాకిస్తాన్ కాదు, లేకపోతే చైనా కాదు, రష్యా కాదు. భారతదేశానికి ప్రథమ శత్రువులు మనమే. 10th క్లాస్లో క్లాస్ అవుతుంది. సంపద గారు అక్కడ అమ్మాయిలు ఒకే దగ్గర కూర్చోన్నారు, జాగ్రత్తగా చూసుకోండి అని అంట. ఎందుకంత ఇన్సెక్యూర్ నాలో ఉంది? ఎందుకు నాకు ఉంది? కారణం ఏంటి? ఎప్పుడైనా మనం క్వశ్చన్ చేసుకో.